నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు నెహ్రూ నికేతన్ అనేక కార్యక్రమాలు చేపడుతోందని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. స్కూల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం వైద్య విజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ పర్యవేక్షణలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్సు, సాంఘిక శాస్త్రం వంటి తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినటం వల్ల కలిగే లాభాలు, అడవులతో పాటు మన పరిసరాల్లో చెట్లు నాటడం వల్ల కలిగే ఉపయోగాల వంటి అనేక అంశాలను చిన్నారులు వివరించారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనాకరణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ, నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమన్నారు. విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉందని చెప్పారు. బాలికల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచుతూ బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శన ద్వారా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయటంతో పాటు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని మురళీకాంత్ తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ, తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తి స్థాయి అవగాహన తమకు కలిగిందని, మా పిల్లల ఆశయాలకు మా ఆశయాలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్తో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలికలు తాము ప్రదర్శించిన అంశాలను సవివరంగా అందరికీ తెలియజేసి అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో బాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Hello, I am Ramya. And my kids are studying in this school, Nehru Niketan, and this program SLC is conducting very well, and the students performing is very well, and the teachers especially, they are supporting the kids very well, and I hope all are enjoying this program. This is very good. నేను తెనాలి బాలాజీరావుపేటలో ఉంటాను. సో మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నారు. ఇది ఎస్ఎల్సి కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ. సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తా అందరూ చాలా బాగా ఆ టాపిక్స్ని వివరిస్తూ ఉన్నారు. ఇది చాలా బాగుంది. పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. పిల్లలకి బాగా వాళ్ళు వివరించడం, ఒకసారి టాపిక్ తీసుకొని అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ప్రతి దాని గురించి తెలుస్తుంది. ఇలా ఎవ్రీ ఇయర్ 2 times వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు. ఎవ్రీ పార్టిసిపేషన్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు నేర్చుకోవడం అనేది చాలా బాగుంది. What are monuments? Monuments are old and historical places in India. Then let me explain about what are monuments of India. Before going to explain, let me introduce myself. My name is Sharonly from grade 2. Hello all. Did you know why India is called as land of diversity? Now I can explain. India has different types of water bodies and landforms. People living in different parts of our country eat different food items and speak different languages. Good morning Andy. Today at Nehru Niketan we are conducting this student-led conference by the students of 1st to 5th grade. So the whole idea ఏంటి అంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ ద మార్క్స్. ఒక మార్క్స్ కోసం అనేది ఇవాళ చదువుకుంటే పిల్లలు రేపు వాళ్ళ ఫ్యూచర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. సో ఫర్ దట్ పర్టికులర్ రీజన్ వాట్ దే నీడ్ టు ఇంప్రూవ్ ఇస్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దే నీడ్ టు ఎక్స్ప్రెస్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. వాళ్ళకి ఏం వచ్చింది ఏం రాలేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అనేది తెలియాలి. అది తెలియాలి అంటే దే షుడ్ బి గివెన్ విత్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ ఎక్స్ప్లెయిన్, దే కెన్ డూ ఎ ప్రాజెక్ట్ అండ్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద new person, not only to their parents but also to the other parents. సో ఈ ఎగ్జిబిషన్ యొక్క హోల్ ఐడియా ఏంటంటే వాళ్ళు క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇందులోని మెయిన్ థీమ్. సో దీనివల్ల ఏంటి అంటే ఈవెన్ పేరెంట్స్ ఆర్ అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్. ఏదో మేము డైరీలో ఇచ్చింది చదివించడం, మార్క్స్ వచ్చినాయా, మార్క్స్ వస్తే వాడికి చదువు వచ్చినట్టు లేకపోతే లేనట్టు అని కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్స్లో కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ దే ఆర్ లెర్నింగ్ సో మెనీ న్యూ థింగ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. And I must thank all my teaching team and the parents and of course the well learners students.
ఏంటి అంటే ఇవాళ వచ్చిన పేరెంట్స్ చాలామంది కూడా మాకు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంతకుముందు జరిగిన ప్రోగ్రామ్స్ కన్నా కూడా ఇవాళ జరుగుతున్న ప్రోగ్రాంలో స్టూడెంట్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ద వే దే ఆర్ ప్రెజెంటింగ్ దే ప్రాజెక్ట్ అనేది చాలా అప్రిషియబుల్గా ఉందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేయడం వల్ల ఇలాంటి చేంజెస్ని మేము స్టూడెంట్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ దట్ ఈస్ వాట్ we the Nehru Niketan is doing. And thanks for all the teachers and the parents who have supported for